పెరుగుతాయి. సో ఇప్పుడు అదేనా టార్గెట్ ప్రభుత్వానికి? ఒక లెక్క చెప్పాలంటే 2023లో 784 కోట్ల బీర్లు అమ్మితే తర్వాత 2024లో 902.28 కోట్ల బీర్లు అమ్మారు. సరే ఇదంతా ఏదంటే సరే దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ మాటలు చూస్తుంటే ఎవరో వేదాలు వల్లించినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లిక్కర్ గురించి ఎవరి మాటలు వింటే అలా అనిపించింది? ఇద్దరు మాటలు, ఇద్దరు ప్రధాన ప్రతిపక్షము అండ్ అధికార పక్షం రెండు. ఎందుకంటే ఈ రెండు పక్షాలు లిక్కర్ లేకుండా రాజకీయాలు చేయలేదు ఇప్పటిదాకా. ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి. అన్నీ ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాలు చెప్పండి. మన ఇక్కడే కదా కవితక్క ఉంది. మన ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు కాంగ్రెస్ అయితే నేను ఇంతకుముందే ఒక ఇంట్రడక్షన్ లో చెప్పిన. సో అదంతా పక్కన మీరు ప్రభుత్వాలలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ మద్యమే లేదా? ఎక్కడ ఎవరు మద్యం వ్యాపారం చేస్తా లేదా? మోస్ట్లీ ఎక్కడ ఎవరు తాగుతనే లేదా? ఇంత ఈ లెవెల్ లేదు. ఇప్పుడు ఎందుకు లేదా? ఇప్పుడు మద్యం అనేది ఒక బ్రహ్మ పదార్థం అండి. ఎంత రేట్లు పెంచినా, ఇంతకుముందు మన జర్నలిస్ట్ గారు మాట్లాడారు, ఎంత పెంచినా తాగుతారు. అది ఒక బ్రహ్మ పదార్థం. ఏదైనా సరే ఇది వద్దు, ఇది కాస్ట్లీ అంటే ఉంటారు. ఎక్కడైనా సరే ఏదైనా కాస్ట్లీ వస్తువుకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే కాస్ట్లీ, ఇప్పుడు అదే మామూలుగా ఒక రెగ్యులరైజ్ చేస్తే మామూలుగా వెళ్ళిపోతుంది అది. సో అందుకోసమే బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత విచ్చలవిడిగా మద్యం మీద రాజకీయాలు చేయలేదు. గుజరాత్లో అయితే ఇంకా మద్య నిషేధం ఉంది పర్ఫెక్టే చాలా రోజుల నుంచి. సో అసలు మీరు దాని గురించి మాట్లాడే అర్హత లేదు. సో ఇంకోటి ఏంటంటే సరే మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది సడన్గా పెంచడం గల కారణం ఏంటంటే ఎక్కువ మన రాష్ట్రంలో 69% కింగ్ఫిషర్ బియర్ తాగుతారు చాలామంది, అలవాటు పడిపోయారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రభుత్వము కింగ్ఫిషర్కు సంబంధించిన కొన్ని డబ్బులు అంటే పేమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆపేసారు. గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. రైతులు ఎలా అయితే డిమాండ్ చేస్తారు, కింగ్ఫిషర్ వాళ్ళు కూడా అలాగే డిమాండ్ చేస్తారు. అదొకటి. కొన్ని వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ల పరంగా వాళ్ళకి సంబంధించింది వీళ్ళు ఒక కరెక్ట్ సపోర్ట్ లేదు. దాన్ని ఏమైందంటే ఒకవేళ కింగ్ఫిషర్ బీర్ రాకపోతే అంటే జనరల్ ఏంటంటే మద్యం అనేది తాగడం ఆపేస్తారు, తక్కువ. ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా మద్యం దాయించాలి. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఖజానా లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 10 years బ్యాక్ మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడైనా సరే ఏం చేస్తారండి, ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ లేకుంటే రుణమాఫీ ఇలాంటి రైతులకు సంబంధించిన కొన్ని స్కీమ్స్ ఫండ్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఫండ్ అంతా మద్యంకి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తారు. ఎప్పుడైనా చూడండి December 31 వచ్చిందంటే ఆ రోజు ఒక రోజు ముందు రైతు బంధు వేస్తుండే ఇంతకుముందు వాళ్ళు. ఆ రోజు December 31 రోజు మొత్తం 24 గంటలు వైన్ షాప్ ఓపెన్ చేస్తుంటారు. అంటే మీనింగ్ ఏంది, మీకు మేము ఒక చేతితో డబ్బులు ఇస్తున్నాం, ఇంకో చేతితో మేము గుంజుకుంటున్నాం అనే విధంగా ఆ సిద్ధాంతం ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా ఇప్పుడు మద్యం కావాలి. మళ్ళీ ఇప్పుడు ఆ ఎన్నికలకు ఖచ్చితంగా ఏదో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు రైతు భరోసా కూడా అకౌంట్ లో డబ్బులు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతు భరోసా పథకాన్ని కొంతమంది రైతుల ఖాతాల్లో వేయాలని ఆలోచిస్తుంది. సో ఆ డబ్బుని ఎలా మళ్ళీ బ్యాక్ తీసుకోవాలని ఒక పథకం ప్రకారం. రైతులు బీర్లు తాగరు కదా, ఎక్కువ తాగేది యువత. లేదండి, ఇప్పుడు ఏమైందంటే కొంచెం రిఫ్రెష్మెంట్ అండి. యాక్చువల్గా ఎవరైనా సరే ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫార్మర్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే రైతు బంధు స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి అడుగుతున్నా. రైతు బంధు రైతులకు కాదు, నాన్ రైతులకు కూడా వస్తుంది కదండి. ఓ ల్యాండ్ ఉంటే వస్తుంది. అంటే నేను ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి ఎంతో కొంత భూమి ఉంటుంది, వ్యవసాయం చేయడం. అంటే నేను చెప్తున్నా ఒక స్కీమ్, ఇది ఒక ఉదాహరణ. నేను నాట్ ఓన్లీ స్పెసిఫిక్. సో ఇది ఏంటంటే ఇది ఒక పన్నాగం ప్రకారంగా డబ్బుల్ని ఎలా ఇచ్చి ఎలా తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా మనం ఒక ఏంది ప్రజల వద్ద ఒక మెప్పు పొందాలి అంటే స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందని మరి ఎలక్షన్కి ఎలా పోవాలి అంటే ఇది ఒక బిగ్ ప్లాన్ అండి. ఇది ఒక బిగ్ ప్లాన్. ఒక కింగ్ఫిషర్ రాకపోతే జనరల్ గా ఏమైతుందంటే వీళ్ళు వేరే విధంగా వెళ్ళిపోతారు, బ్లాక్ మార్కెట్ వస్తుంది. బ్లాక్ మార్కెట్ ఇది దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి హ్యాపెన్. సో దీనికోసం ఇది అంత ప్లాన్. చూడండి మీరు ఈ 2-3 రోజులలో రైతు భరోసా ఏదో ఒకటి జైస్వాల్ కమిటీ వేశారు, సిఫార్సులు ఉన్నాయి, ఎక్సైజ్ శాఖ చాలా ఎక్సైజ్ చేస్తుంది దీనిపైన. మీరు అన్నట్టు ఏదో దారి మళ్లించడమే ప్రధాన ఉద్దేశం అయితే ఇంత హంగామా చేయరు కదా. ఇప్పుడే ఎందుకు చేయాలంటే సమ్మర్ స్టార్టింగ్, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, శివరాత్రి వస్తుందంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా.
కరెక్ట్ ఎండలు ముదురుతున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే ఉంది ఇప్పుడు మనం అంటాం శివరాత్రికి చలి శివశివ అనుకుంటా పోతుంది, ఎండలు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాం. వాస్తవం చెప్పాలంటే ఎండలు స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ ఇప్పుడు ఎందుకు చేయాలండి? రైట్. ఒక 1 month ముందు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్, సరే ఎమ్మెల్సీ అంటే ఎక్కువ గ్రాడ్యుయేట్ టీచర్స్ కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. సోదరుడు అన్నట్టు పంచాయతీ ఎలక్షన్ లో బీర్లు ఎందుకు అసలు ఇవాళ ఎక్కువ అసలు ఎలక్షన్లలో బీర్లు పొంగిపోతాయి. రైట్ అండి, రైట్ రైట్. చెప్పండి శ్యాముల్ గారు, ఎన్నో ఆన్సర్స్ ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు. అయితే సార్ మాట్లాడుతూ ఎలక్షన్ మొత్తం బీర్ల చుట్టే ఎలక్షన్ నడుస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకటి శ్యాముల్ గారు ఒక్క మాట, ఒక మందు క్వార్టర్ బాటిల్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఓట్లు అడుగుతారు అని ఇక్కడ ఇది ఒక ప్రోవెర్బ్ ఎలక్షన్స్ కి ముందు. మీరే చెప్పినారు మేడం, ఓ క్వార్టర్ ఇస్తారు బిర్యానీ ఇస్తారని చెప్తారు కానీ ఓ బీర్ ఇస్తారో బిర్యానీ ఇస్తారని అది జరగని పని. ఇప్పుడు బీర్ రేటు పెంచడానికి దీనికి కారణమేంది అది మాట్లాడకుండా ఎంతసేపు ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీరాజ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఇవి మాట్లాడితే దీన్ని ఏమంటారంటే ప్రభుత్వం పైన ఏదో ఒకటి బురద జల్లాలి. ఆల్రెడీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఈ రాష్ట్రంలో మేము ఏం చేసినా తలకిందులు తపస్సు చేసిన, భాగ్యలక్ష్మి టెంపుల్ కు పోయినా శివాలు అని మాట్లాడినా ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి ఏం చేయాలి, ఎలక్షన్ ఉన్నప్పుడు ఇంకేదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఏం చేసినా మేము అధికారంలో రాజకీయాలు లబ్ధి పొందాలన్న ఉద్దేశంగా అనిపిస్తుంది తప్ప అసలు బియర్ కాస్ట్ ఎందుకు పెరిగింది, పెరిగిన కాస్ట్ ఎంత, దీన్ని పెరగడానికి కారణాలు ఏంది, ఇవేవి మాట్లాడకుండా అసలు ఈ డిమాండ్ ఎప్పుడు వచ్చింది, ఈ డిమాండ్ వచ్చినప్పుడు వెనువెంటనే ప్రభుత్వం ఏం చేసింది, ఏం ప్రకటన చేసింది, ఇవేవి సంబంధం లేకుండా ఎంతసేపు ఉన్నా ఎలక్షన్స్ ఉన్నాయి, ఐపీఎల్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పంచాయతీరాజ్ ఎలక్షన్లలో ఎవరు మేడం బియర్లు దాగి రాజకీయం చేసేవాళ్ళు ఈ రోజు రేపట్ల ఎవ్వరు కూడా రాజకీయాల్లో బియర్ పట్టుకొని రాజకీయం చేస్తారని, బియర్ మీద రాజకీయం చేస్తారని ఇప్పటివరకు నేను ఇన్లే. వారు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా ఏదో మద్యపానం గురించి బియర్ గురించి ఇన్ని సూక్తులు వల్లిస్తున్నారు కదా. నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలన్నది మీ లక్ష్యం కదా, ఓకే. ఈ లక్ష్యానికి మీరు చిన్న ఉదాహరణగా పక్కనే రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరో వేరే వాళ్ళ అధికారంలో లేరు, నేరుగా మీరే అధికారంలో ఉన్నారు. ఆ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి మంచి పనులు ఏమున్నాయి అవి చెప్పండి. అదే మేడం నేను అదే అంటున్నా, వారు ఇక్కడ పెంచిన దాని గురించి అంతగానం నించుకొని ఎలక్షన్స్ ఉన్నాయి అందుకే పెంచినారు, రైతు బంద్ వేయాలి అందుకే పెంచినారు, రైతు భరోసా వేయాలి అందుకే పెంచినారు, ఈ చేతితో ఇస్తారు ఈ చేతితో తీసుకుంటారు అని ఇంత లాజికల్ గా చెప్తున్నారు కదా మేడం. పక్క రాష్ట్రంలో మరి మీరు ఎందుకు పెంచారు అది చెప్పండి ఫస్ట్. పక్క రాష్ట్రంలో పెంచడానికి మీకు ఉన్నటువంటి కారణం ఏంది, అక్కడ ఉన్నటువంటి ఆల్కహాల్ ఫార్ములాని మార్చడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని కల్తీ మద్యం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక చాలా రెగ్యులరైజ్ అయింది. రైట్. అయితే రవీందర్ గారు ప్లీజ్ 1995 నుంచి 97 వరకు ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశారు, చంద్రబాబు రాగానే దాన్ని ఎత్తేసారు. మరి అది ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, అప్పుడు ఎన్డీఏ కాదండి, అది ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. విషయం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఎత్తేయడము అవి ఏం జరగలేదు చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారని ఒకళ్ళ మనం బ్లేమ్ చేయదు, చెప్తా కారణాలు కూడా చెప్తా దానికి. అప్పుడు ఏదైతే మధ్య